ఇప్పుడు ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన సంఘస్థులందరికీ, అలాగే నన్ను ఆహ్వానించిన పెద్దలకు, బాధ్యత కలిగిన ప్రియులందరికీ మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇన్స్పెక్షన్ అండ్ ఇంట్రాస్పెక్షన్ రెండు పదాలు ఇంగ్లీష్లో తరచుగా మనం వింటుంటాం. ఇన్స్పెక్షన్ అంటే ఉన్నత అధికారులు ఒక సంస్థకు వచ్చి పరిశీలిస్తారు. ఇంట్రా అంటే లోపల, స్పెక్షన్ అంటే పరిశీలన అని అర్థం. అమ్మ వింటున్నారా? ఇప్పుడే ఆలస్యమైంది. 2026 సంవత్సరంలోనికి ప్రవేశించినాం. కొంచెం నోటికి తాళాలు వేసి చెవులు మాత్రమే తెరచి మీ హృదయాన్ని ప్రభు వాక్యం వైపు మళ్లించాలని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాస్తవానికి నేను ఇదే సంఘంలో 1990 సంవత్సరం నుంచి నేను దేవుని వాక్యాన్ని వింటున్నాను. 1997 నవంబర్ 7వ తేదీన రక్షించబడి 11వ తేదీన ఇక్కడే ఇదే స్థలంలో బాప్తిస్మం తీసుకున్నాను. ఒక ఆనవాయితీ ఏంటంటే, తరచుగా నేను వెళ్తున్న సంఘాలలో డిసెంబర్ 31వ తేదీన పాటలు, తర్వాత ప్రార్థన, తర్వాత సంవత్సరం అంతా ప్రభు కొరకు నువ్వు ఎలాగూ బ్రతికావో అది వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని పంచుకొని, ఆ తర్వాత కృతజ్ఞతలు చెల్లించి వాక్యాన్ని విని నూతన సంవత్సరంలో ప్రార్థనా పూర్వకంగా మనం వెళ్ళడం, అది మనం చూస్తున్నాం. కానీ చాలా సంతోషకరంగా చిన్నపిల్లల పరిచర్యను అందరం స్వాగతించాం, అందరూ ఆనందించారు. నూతన సంవత్సరంలోనికి వచ్చేసినాం. ఎట్లొచ్చినాం అంటే, వ్యక్తిగతంగా ఒక్కొక్కరు సిద్ధపడి ఉండొచ్చు ఇంటి దగ్గర, కానీ సంఘం అంతా కలిసి దేవుని సన్నిధిలో మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ, మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ మనం ప్రభు సన్నిధికి రావాలి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో యెహోవా మీ మధ్య రేపు అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొనుడి అని అన్నాడు. కాబట్టి నూతన సంవత్సరంలో మన గొప్ప కార్యాలు చూడాలి అంటే మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. పాత్రను కడగకుండా దానిలో ఆహారం తినం, కాళ్ళు కడుక్కోకుండా ఇంటిలోనికి వెళ్ళం, స్నానం చేయకుండా నూతన వస్త్రాలు ధరించుకోం. మరి మన జీవితాన్ని సరి చేసుకోకుండా, దేవుని వాక్యం అనే అర్థం దగ్గర మనము సరి చేసుకోకుండా నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ఏమాత్రం మనం ఇష్టపడకూడదు. ఆలస్యమైన సమయమైన దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రేమతో మీ కుమారునిగా, మీ ఇంటి వ్యక్తిగా, మీ సంఘములో ఒక సభ్యునిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు కొద్ది నిమిషాలు మనతో మాట్లాడుతుండగా దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. దయచేసి మీరందరూ, పిల్లలు అల్లరి చేస్తున్నా, పెద్దలు మాత్రం దేవుని వాక్యాన్ని వినండి. పిల్లలు నిద్రపోతారు, వారు మాట్లాడినివ్వండి, పర్వాలేదు. వారి మాటలలో మీరు ఏకాగ్రత కలిగి ఉండవద్దని ప్రేమతో మనవి చేస్తున్నాం. లూకాసు సువార్త 13వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకున్నాం. ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 13, 6 and verse. లూకాసు సువార్త 13వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు నా పండ్ల వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయము. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని 2020వ సంవత్సరాన్ని, 2026వ సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. 2025వ సంవత్సరం అంతా కూడా మనం జీవించిన జీవితం దేవుని వాక్యం అనే అర్థం దగ్గర నిలబడి చూసుకుంటే 2026వ సంవత్సరంలోనికి దేవుడు మనకు అనుమతి ఇచ్చినాడు అంటే, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే అని అన్నాడు. అది ఫలిస్తుందేమో అని. ఈ సంవత్సరం కూడా 2025వ సంవత్సరంలో చాలా మంది వెళ్ళిపోయారు, చాలా మంది లోకం విడిచారు, వారు వెళ్ళిపోయారు. కానీ 2026వ సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఇంతవరకు పెద్దలు అనౌన్స్ చేశారు, నూతన సంవత్సరంలో ప్రవేశించామని.
అమ్మా ఇంకా కొంచెం అటు ఇటు సర్దుకుంటున్నారు. నాకు ఒక వీక్నెస్ ఏంటంటే మీరు వాక్యం వినకపోతే నేను మరలా చెప్తుంటాను అదే మాటలు. ఎందుకంటే మీరు వినాలి కాబట్టి. వాక్యం అంటే ఎవరు? ఇంతవరకు కంఠస్థ వాక్యాలు చెప్పారు పిల్లలు. వాక్యం అంటే ఎవరు? వాక్యం దేవుడే. మరి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడితే మనం వినకపోతే ఎట్లా? ఒక అధికారి మాట్లాడితే అలర్ట్ అవుతాం. స్కూళ్లకు, కాలేజీలకు, ఉద్యోగాలకు సమయాన్ని కేటాయిస్తాం, టయాన్ని ఇస్తాం. మరి దేవుని వాక్యం, నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తున్నారు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చదవాలి. కళ్ళున్నప్పుడే చదవగలం, వినికిడి ఉన్నప్పుడే దేవుని మాటలు వినగలం. కాబట్టి మీరందరూ విన్న వాళ్ళే, నేర్చుకున్న వాళ్ళే. మీ దగ్గర నేను నేర్చుకున్న వాడిని. కానీ దేవుని వాక్యం మనం ఎంత నేర్చుకున్నా మన జీవితాల్లో మార్పు రాకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఇన్స్పెక్షన్ అంటే ఒక అధికారులు లోనికి వచ్చి పరిశీలించడం. ఇంట్రాస్పెక్షన్ అంటే, ఇంట్రా అంటే లోపల, స్పెక్షన్ అంటే పరిశీలన. మనము వ్యక్తిగతంగా మన లోపల, మన అంతర్గతంగా మనల్ని మనం ఎవరికి వారు విమర్శ చేసుకోవడం, ఎవరికి వారు పరిశీలన చేసుకోవడం అని అర్థం. ద్రాక్ష తోటలో ఏ చెట్లు ఉంటాయి? ద్రాక్ష చెట్లే ఉంటాయి. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఎవరు నాటారు దాన్ని? నాటబడి ఉండెను అన్నాడు. ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్లు ఉంటాయి. వరి వేస్తే వరి పంటనే వస్తుంది, జొన్న వేస్తే జొన్నలే పండుతాయి. కానీ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అన్నాడు కదా. నాటబడి ఉండెను. ఎవరు నాటారు అంటే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం. ఎవరు నాటారు ఆ చెట్టును? 32వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం. యెహోవా వానిని నడిపించెను, యెహోవా మాత్రము వాణ్ణి నడిపించెను అని రాయబడింది. దేవుడు నడిపించాడు. సంఘం అనే ద్రాక్ష తోటలోనికి దేవుడు నడిపించాడు. మనము నడవలేం, మనము రాలేం. దేవుడే సంఘం అనే ద్రాక్ష తోటలోనికి మనల్ని నడిపించాడు. ఆ ద్రాక్ష తోటలో నాటాడు నిన్ను నన్ను. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అన్నాడు. నేను త్వరగా జ్ఞాపకం చేస్తాను, మీరందరూ ఏకాగ్రతగా ఉంటే కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది. పెట్టబడలేదు, అది నాటబడింది. పెట్టిందైతే ఈ మైక్ ఇక్కడ పెట్టారు. ఇది మరలా ఎవరో ఒకరు కదిలించేంత వరకు అది అక్కడే ఉంటుంది. ఆ స్టాండ్ అక్కడ పెట్టారు. అది పెట్టబడింది, నాటబడిందిగా. పెట్టబడింది, అది ఎదగలేదు. దానిలో చలనం ఉండదు, దానిలో జీవం ఉండదు, దానిలో ఎదుగుదల ఉండదు. దాని ద్వారా ఎటువంటి ప్రయోజనం, వృద్ధి కనిపించదు దానిలో. కానీ నాటబడిన చెట్టు అది ఎదుగుతుంది, అది వృద్ధి అవుతుంది, అది విశాలపరచబడుతుంది, అది ఫలిస్తుంది, అది వృద్ధి అవుతుంది. కానీ ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అన్నాడు. నాటబడి ఉండెను. ఎవరా చెట్టు? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. దానికంటే ముందుగా 10వ వచనం చదవండి. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడేను. మధ్యలో ఒక చెట్టు కనబడేను అన్నాడు. 22వ వచనం. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది అన్నాడు. నిన్ను సూచించుచున్నది. ఆ చెట్టు నీవే. ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు నీవే. ఆ చెట్టు ఎవరు అంటే నీవే. ఆ చెట్టు ఏమైంది? 6వ వచనం. ఒక మనుషుని ద్రాక్ష తోటలో, లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్ల వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు అన్నాడు. 3 ఏళ్ల నుండి ఈ అంజూరపు చెట్టు మీద పండ్లు వెతుకుతున్నాను.
3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడట తోటమాలి. కాపరి ఏం చేస్తాడు? పంట వేస్తున్నాడు, నీరు పెడుతున్నాడు, కావలి ఉంటున్నాడు, మందు వేస్తున్నాడు, ఎరువు వేస్తున్నాడు. కానీ 3 సంవత్సరాల నుంచి సంవత్సరం చివరికి వచ్చేసరికి పంట కోసం ఎదురు చూస్తున్నాడు. మరలా మొదటి సంవత్సరం పంట రాలేదు, 2వ సంవత్సరం మరలా వేశాడు, ఎరువు వేశాడు, నీళ్లు పెట్టాడు, మందు చల్లాడు, మరలా కావలి ఉంచాడు, మరలా ఎదురు చూస్తున్నాడు పంట కోసం, మరలా రాలేదు. మరలా అలాగే 3వ సంవత్సరం కూడా వచ్చాడు. 3 సంవత్సరాలు చూసినా ఏం కనిపించలేదు. అంజూరపు చెట్టును చూస్తున్నాడు. అంజూరపు చెట్టు ఎలాగున్నదట? దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. భూమి మధ్య మిగుల ఎత్తు కలిగిన ఒక చెట్టు అన్నాడు. ఆ చెట్టు ఎలాగుందట? చాలా ఎత్తుగా ఉంది, చాలా బలంగా ఉంది. ఆ చెట్టు ఆకారానికి గంభీరంగా కనిపిస్తుంది. భూమి మధ్యలో ఉంది ఆ చెట్టు. మధ్యలో ఉన్న చెట్టు ఆకారానికి పెరిగింది, కానీ ఏమాత్రం ఫలించలేదు, ఏమాత్రం ఫలించలేదు. అది ఎత్తుగా ఉంది, బలంగా ఉంది, దృఢంగా ఉంది. ద్రాక్ష చెట్లు ఎట్లుంటాయంటే చిన్న చిన్నగా ఉంటాయి. ద్రాక్ష చెట్లు చిన్నగా ఉంటాయి. అంజూరపు చెట్టు పెద్దగా పొడవుగా ఉంటుంది, బలంగా ఉంటుంది. కానీ అంజూరపు చెట్టు ఏమాత్రమూ ఫలించలేదు. గాడ్ సీకింగ్ ఫ్రూట్స్ అండ్ హిస్ ఫిగ్ ట్రీ ఫ్రమ్ 3 years. 3 సంవత్సరాల నుంచి అంజూరపు చెట్టు మీద ఫలాలు చూస్తున్నాడట, కానీ ఫలాలు కనిపించడం లేదు, ఫలాలు కనిపించడం లేదు. ఒక అంజూరపు చెట్టు అంట 20 ద్రాక్ష చెట్లు బ్రతికేంత స్థలాన్ని ఆక్రమిస్తుందట. ఎంత? 20 ద్రాక్ష చెట్లు బ్రతికేంత స్థలాన్ని ఆక్రమిస్తుందట ఒక అంజూరపు చెట్టు. కానీ ఈ అంజూరపు చెట్టు ఒక్కటే 20 ద్రాక్ష చెట్ల యొక్క ఎరువును, ద్రాక్ష చెట్ల యొక్క నీరును, ద్రాక్ష చెట్ల యొక్క కాపుదలను, ఆ ద్రాక్ష చెట్ల యొక్క పంటను ఈ అంజూరపు చెట్టు ఆక్రమిస్తుంటుంది. ఇంకొక మాట చెప్పమంటారా? 20 ద్రాక్ష చెట్ల స్పేసును ఈ యొక్క అంజూరపు చెట్టే తీసుకుంటుంది, ఆ స్థలాన్ని. కానీ ఎటువంటి ఫలాలు లేవు, ఏ ఫలము లేనట్లుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. అయినా ఈ అంజూరపు చెట్టును దేవుడు ఎందుకు ఉంచినాడు? ఈ సంవత్సరం కూడా ఉండనేమో, ఈ సంవత్సరం కూడా ఉండనేమో. 43వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం. యాకోబు నిన్ను సృజించినవాడు అన్నాడు. తర్వాత ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు అన్నాడు. భయపడకును, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా శత్రువు అన్నాడు. 2వ వచనంలో నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారు, నీవు అగ్ని మధ్యను కాలిపో, కాల్చవు. దేవుడను నిన్ను రక్షించువాడను. వినండి వినండి వినండి, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చున్నాను, నీకు బదులుగా కూషును షేబాను ఇచ్చున్నాను. నా దృష్టికి ప్రియుడమైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక మనుషులను అప్పగిస్తున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనాలను అప్పగిస్తున్నాను. నిన్ను సృజించినాను, నిర్మించినాను, నీవు నా సొత్తు, పేరు పెట్టి పిలిచినాను. నువ్వు జలాలలో వెళుతున్నప్పుడు, అగ్నిలో నడుస్తున్నప్పుడు, నువ్వు వెళుతున్న ప్రతి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నీ ప్రాణం పోవాలి. అటువంటి పరిస్థితుల్లో నిన్ను మర్చిపోవాలి. ఈ సంవత్సరంలో నీవు మరుగైపోవాలి, కానీ నీ ప్రాణానికి బదులుగా మనుషులు పోయినారు చాలా మంది. నీ ప్రాణానికి బదులుగా, నీకు బదులుగా అనేక మంది రాలిపోయినారు. నీవు ఉండవలసిన స్థలం, నువ్వు కూర్చోవలసిన స్థలంలో వేరే వాళ్ళు కూర్చోవాలి, కానీ నువ్వు కూర్చున్నావు. నీ ప్రాణానికి బదులుగా అక్కడ ఉన్నాడు, కూషును షేబానిచ్చి ఉన్నాను. దేశాలు నాశనమైన, కానీ నీవు నాశనం కాకుండా ఉన్నావు. నీవు ఇంకా సజీవ లెక్కలో ఉన్నావు. నీ ప్రాణం నీలో ఉంది. కారణం ఏంటంటే ఏమన్నాడు? నీవు నా దృష్టికి ప్రియుడవు. స్టిల్ ఐ లవ్ యు అంటున్నాడు దేవుడు.
ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు 3 సంవత్సరాల నుంచి ఫలించలేదు, 3 సంవత్సరాల నుంచి స్వార్థంగా బ్రతికావు. ఎంత స్వార్థం! సంవత్సరం అంతా ఎరువు వేస్తే, సంవత్సరం అంతా నీరు పెడితే, సంవత్సరం అంతా మందు వేస్తే, సంవత్సరం అంతా కాపుదల ఇస్తే, సంవత్సరం అంతా భద్రత ఇస్తే, తోటమాలికి ఒక పింజ కూడా ఇవ్వలేదు, తోటమాలికి ఒక కాయ కూడా ఇవ్వలేదు, తోటమాలికి ఒక పండు కూడా ఇవ్వలేదు, తోటమాలికి ఏమాత్రం ఆకలి తీర్చలేదు, తోటమాలికి ఏమాత్రం తృప్తినివ్వలేదు, తోటమాలికి ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వలేదు. దేవుడు నిన్ను ప్రేమించి రక్షించి ప్రాణం పెట్టి రక్తం గార్చి నీకోసం బలైపోయి దేవుడు సంఘం అనే ద్రాక్ష తోటలో నిన్ను నాటగా అంజూరపు చెట్టులాగా ఎదిగాం, అంజూరపు చెట్టులాగా విస్తరించాం, అంజూరపు చెట్టులాగా ఆకారానికి కనిపిస్తున్నాం. ఆత్మీయంగా ఆత్మఫలాలు బిడ్డలు చెప్పారు ఎవరో. ఆత్మీయంగా ఫలాలు మనలో కనిపిస్తున్నాయా? ఆ ఫలాలతో మనం నింపబడి ఉన్నామా? ఉందా? ఫలములు ఇవ్వలేని అంజూరము వలె మనం ఉన్నామా? ఫలము ఇవ్వగలిగిన వారము వలె మనం కనిపిస్తున్నామా? అందుకన్నాడు లూకాసు యెషయా గ్రంథం 43వ అధ్యాయం అక్కడే 21వ వచనం చూడండి. 21వ వచనం, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రం ప్రచురం చేయుదురు. యాకోబు, నువ్వు నాకు మొరపెట్టలేదు అంటే నువ్వు ప్రార్థించడం లేదు. తర్వాత ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసుగు చెందుతా ఉన్నావు, ప్రార్థించడం లేదు, ప్రార్థనలో విసుగు చెందుతా ఉన్నావు. తర్వాత దహన బలులుగా గొర్రె మేకల పిల్లలు నా యొద్దకు తేలేదు, నీ బల్ల చేత నన్ను, బలులు అంటే ఆరాధన, వర్షిపింగ్, ప్రార్థించడం లేదు, నీవు విసుగు చెందుతున్నావు. యు ఫెయిల్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్, ప్రార్థన జీవితంలో ఓడిపోయావు. తర్వాత ఏమన్నాడు? నీ బల్ల చేత నన్ను ఘనపరచలేదు అంటే నీ ఆరాధన ద్వారా నీవు నన్ను ఘనపరచలేదు. యు ఫెయిల్ ఇన్ యువర్ వర్షిప్. ఐఎమ్ నాట్ సాటిస్ఫైయింగ్ త్రూ యువర్ ప్రేయర్. నీ ప్రార్థన జీవితం ద్వారా నాకు తృప్తి లేదు అంటున్నాడు దేవుడు. నీ ఆరాధన ద్వారా నాకు తృప్తి లేదు. ఐఎమ్ నాట్ సాటిస్ఫైయింగ్ త్రూ యువర్ వర్షిపింగ్. నీ ఆరాధన ద్వారా తృప్తి లేదు నాకు, నీ ప్రార్థన ద్వారా తృప్తి లేదు, నీ ఆరాధన ద్వారా తృప్తి లేదు. తర్వాత ఏమన్నాడు? నైవేద్యములు చేయవలని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపం వేయవలని నేను నిన్ను విసిగింపలేదు. అసలు నిన్ను ఎప్పుడు బలవంతం చేయలే నేను. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు నాకు ఆరాధన చేయి, లేకపోతే నా సన్నిధికి రాని నేను ఎప్పుడు నిన్ను బలవంతం చేశాను అంటున్నాడు దేవుడు. బలవంతం చేయలేదు. తర్వాత ఏమన్నాడు? 24వ వచనం, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు. రూకలి అంటే గివింగ్, ఇవ్వడం. నీవు సువాసన గల లవంగపు చెక్కను రూకలిచ్చి కొనలేదు అంటే గివింగ్, ఇవ్వలేదు. నీవు ఇచ్చే విషయంలో ఓడిపోయావు. సంవత్సరం అంతా నీకు ఇచ్చిందంతా దేవునికి నువ్వు ఇచ్చిందంతా, దేవుడు నీకు ఇచ్చిందంతా నువ్వు దేవునికి ఇచ్చిందంతా. యు ఫెయిల్ ఇన్ యువర్ గివింగ్. ఇవ్వడం విషయంలో నువ్వు ఓడిపోయావు, ప్రార్థనలో ఓడిపోయావు, ఆరాధనలో ఓడిపోయావు, దేవునికి ఇచ్చే విషయంలో ఓడిపోయావు. తర్వాత ఏమన్నాడు? నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. నాట్ సాటిస్ఫై. తృప్తి లేదు, నాకు తృప్తి లేదు. నీ వల్ల తృప్తి లేదు. ప్రార్థన వల్ల, నీ ఆరాధన వల్ల, నీ కానుకల వల్ల దేవుని నిన్ను తృప్తిపరచలేని స్థితిలో ఉన్నావు. అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒక మాట, ఎంతగా ప్రేమిస్తున్నాడు? ఎందుకు ఇంతగా కాపాడాల్సిన కారణం ఏంటి? దేవుడి కొరకు ఏమీ చేయలేని వాని కొరకు ఏమైనా చేయగలనని తన ప్రాణాన్ని ఇచ్చిన ప్రభు ఎందుకు మనల్ని కాపాడినాడు? యెషయా గ్రంథం 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనం, 8వ వచనం ఇలా సెలవిచ్చుచున్నాడు, అనుకూలమైన కాలమున మొరవిని ఉత్తరమిచ్చుతిని, రక్షణ దినమున నీకు సహాయం చేసి తిని, బయలు వెల్లుడి అని బంధింపబడి వారితోను బయటికి రండని చీకటిలో ఉన్న వారితోను చెప్పుచు దేశమును చక్కపరిచి పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ఎందుకు కాపాడాడు? నిన్ను బంధకాల్లో ఉన్న వారిని విడిపించాలని, చీకటిలో ఉన్న వారిని బయటికి తీసుకురావాలని,
మంది బంధకాల్లో, చీకటిలో, పాపములో, శాపములో, అంధకారంలో ఉన్నారు. దేవుని ఎరగని ప్రజలుగా బ్రతుకుతున్నారు, దేవునికి దూరస్తులుగా జీవిస్తున్నారు. వారు బయటికి రావాలని నిన్ను బ్రతికించినాడు, నిన్ను కాపాడినాడు. అమ్మ వింటున్నారా? ఎందుకు నువ్వు కాపాడినావు? నీ బలం కాదు, నీ ఆరోగ్యం కాదు, నీ శక్తి కాదు, నువ్వు చేసిన కార్యాలు కాదు, నువ్వు చేసిన ప్రార్థన కానే కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే బంధించబడిన వారు ఉన్నారు, వారిని బయటికి తీసుకురావాలి. నువ్వు చీకటిలో, అరణ్యంలో మ్రగిపోతున్న వారు ఉన్నారు, వారిని నువ్వు విడిపించాలి, బయటికి తీసుకుని రావాలి. దేశం చక్కబడాలి. నా వల్ల ఏమైతే దేశం అనుకుంటున్నావా? నీవు నీ ఇంటిని చక్క చేయి, నీ పిల్లల్ని చక్కపరచు. నీకు పరిచయం ఉన్నవారు, నీవు పరిచయం ఉన్నవారు, వారిని చక్కపరచు. ఒకరుగా కూడితేనే వందలు అవుతారు, వందలు వేలవుతారు. సంఘం విస్తరించాలి అంటే, అనేక మంది విడిపించబడాలంటే, చక్కపరచబడాలంటే నిన్ను కాపాడింది అందుకే. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని ఉంచింది ఎందుకంటే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని. నువ్వు చేయలేకపోతే ఎవరో ఒకరు చేస్తారు. ఎస్తేరు అన్నాడు కదా, నీవు సహాయం చేయకపోతే సహాయము వేరొక దిక్కు నుండి వస్తుంది, కానీ నీవు నీ కుటుంబం వారు తప్పక చేస్తారు. మనం సహాయం చేయడానికి, మనము అనేకులను విడిపించడానికి వచ్చాం. అందుకే దేవుడు అన్నాడు అక్కడే యెషయా గ్రంథం 49వ అధ్యాయంలోనే 49వ అధ్యాయం 2వ వచనంలో అన్నాడు, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొని అన్నాడు. మొదటి వచనంలో మన నామాన్ని, మన పేరును ఆయన ఇంకా జ్ఞాపకం చేసుకున్నాడు. మన పేరును మర్చిపోలేదు ఆయన. మన పేరు ఇంకా గుర్తుంది, కొందరికి గుర్తు రాకపోవచ్చు మన పేరు, కానీ దేవుడు మన పేరును మర్చిపోలేదు. కారణం ఏంటి? ఇంకా మనల్ని సజీవ లెక్కలో ఉంచినాడు. అందుకే అన్నాడు కదా, లూకాసు సువార్త 13వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడలా నరికించువే. అది ఫలించినా సరే 20 ద్రాక్ష చెట్లు బ్రతికేంత స్థలాన్ని ఆక్రమించిందట. ఇట్లా అనుకుందాం, నీవు లేకపోయింటే 20 మంది, ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు, అర్థం కావడానికి చెప్తున్నా. ఒక ద్రాక్ష పట్టు చెట్టు లేకపోతే ఎన్ని చెట్లు బ్రతుకుతాయి? ఒక అంజూరపు చెట్టు లేకపోతే ఎన్ని ద్రాక్ష చెట్లు బ్రతుకుతాయి? 20 ద్రాక్ష చెట్లు బ్రతుకుతాయి. ఒక అంజూరపు చెట్టు లేకపోతే 20 ద్రాక్ష చెట్లు బ్రతుకుతాయి. కానీ 20 ద్రాక్ష చెట్లు లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ అంజూరపు చెట్టు ఉండాలనుకున్నాడు దేవుడు. ఏమి చేయకపోయినా, ఏ ఉపయోగం లేకపోయినా, ఏ ఫలితం లేకపోయినా ఇంకా దాన్ని ఉండనిచ్చినాడంటే ఎంత ప్రేమ దాని మీద. నీవే అంజూరపు చెట్టు, నీవు లేకపోతే 20 మంది రక్షించబడతారు, నీవు లేకపోతే 20 మంది బాగుపడతారు, నీవు లేకపోతే 20 మంది ప్రభు కొరకు జీవించగలుగుతారు. అయినా నీవే దేవుని సన్నిధిలో ఉన్నావు. కారణం ఏంటో తెలుసా? నిన్ను దేవుడు వాడుకోవడానికి, నీ ద్వారానే దేవుడు గొప్ప కార్యం చేయడానికి, నీ ద్వారానే అనేక మందిని విడిపించడానికి, రక్షించడానికి, నీ ద్వారానే అనేక మందిని వెలుగు సంబంధులుగా చేయడానికి. ఎంత ప్రేమ దేవునికి మన మీద, ఎంత జాలి మన మీద. ఈ సంవత్సరం కూడా ఉంచాడు ఆయన. చివరికి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. లూకాసు సువార్త 13వ అధ్యాయం 7వ వచనం. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్ల వెదక వచ్చుతున్నాను, గాని ఏమీయూ దొరకలేదు. దీన్ని నరికివేయుము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని తోటమాలితో చెప్పాను, ద్రాక్ష తోటమాలితో చెప్పాను. నరికివేయమంటున్నాడు కానీ నరికేస్తానంటున్నాడు. అక్కడ నరికివేయము అంటున్నాడు కదా, నరికివేయమంటున్నాడు కానీ నరికేస్తానట్లేదు ఆయన. మనం ఒక పూల చెట్టు నాటినామనుకో, అది పూలు పోయకపోయినా, పచ్చగా కనిపించకపోయినా దాన్ని పెరిగేయడానికి ఇష్టపడం. పక్కన వాళ్ళకి చెప్తాం పెరిగేరా దీన్ని అంటాం, కానీ మనం పెరిగేయం. ఎందుకు? నాటింది మనమే కాబట్టి. నాటిన మనమే చెట్టును పెరిగేయడానికి మనకి ఇష్టం రాదు, మనసు రాదు. మనకే అంత ప్రేమ జాలి ఉంటే, నిన్ను నన్ను సృష్టించిన ప్రభు నీవు నేను ఏమి చేయలేమని, మన వలన ఎటువంటి ప్రయోజనం లేదని, ఏ ఉపయోగం లేదని, ఏ కార్యము జరగదని దేవునికి తెలిసిన ఇంకా మన మీద ప్రేమ చూపించి సజీవ లెక్కలో ఉంచినాడు. ఎంత గొప్ప భాగ్యం. అందుకే అన్నాడు, అయితే తోటమాలి బ్రతిమాడుతున్నాడు, అయ్యా నేను దాని చుట్టూ ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా
ఉండనేమో, ఈ సంవత్సరం కూడా ఉండనేమో. అది ఫలించినా సరే లేని ఎడల దాన్ని నరికివేమో. ఈ సంవత్సరం కూడా ఉండనేమో. ఈ సంవత్సరాన్ని ప్రభు మనకిచ్చి నూతన సంవత్సరంలో దేవుడు మనకు ప్రవేశాన్ని ఇచ్చి ఉండగా ఈ సంవత్సరంలో అయినా ప్రభు కొరకు మనం ఫలిద్దాం. ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలను అని తోటమాలి ఏం చేస్తున్నాడు? బ్రతిలాడుతున్నాడు. దేవుడు అనుకుంటున్నాడు, ఎందుకు ఈ భూమి వేస్ట్ అయిపోతుంది? ఎంత భూమి వేస్ట్? 20 ద్రాక్ష చెట్లు బ్రతికేంత భూమి వ్యర్థమైపోతుంది. 20 ద్రాక్ష చెట్లు బ్రతికేంత స్థలం, 20 ద్రాక్ష చెట్లు తీసుకునేంత నీరు, 20 ద్రాక్ష చెట్లు ఉంచవలసినటువంటి భద్రత ఈ అంజూరపు చెట్టు ఒకటే తీసుకుంటుంది. వినండి, నేను నా జీవితాలను ఒక్కసారి పరీక్షించుకుందాం. అంజూరపు చెట్టు స్వార్థంగా బ్రతికింది. తీసుకుంటుంది, నీరు పెడితే తాగుతుంది. కావలి కాడు అంటే కావలి తోటకంతా ఉన్నప్పుడు అంజూరపు చెట్టు మధ్యలో ఉంది కాబట్టి దీనికి కూడా కావలి అందుతుంది. ద్రాక్ష తోటకంతా ఎరువు వేస్తే మధ్యలో ఉంది కాబట్టి ఈ చెట్టు కూడా ఎరువు తీసుకుంటుంది. ద్రాక్ష చెట్టు ఏమి కోరుకుంటుందో, ఏమి అనుభవిస్తుందో అంజూరపు చెట్టు కూడా అది తీసుకుంటుంది. కానీ తోటమాలికి ఏమాత్రం ఇవ్వలేదు. స్వార్థంతో బ్రతుకుతుంది అంజూరపు చెట్టు. మనము తీసుకోవడమే కాదు, దేవుడి నుంచి దేవుని కొరకు ఏమైనా ఇవ్వగలుగుతున్నామా? మన జీవితాన్ని, మన సమయాన్ని, మన శరీరాన్ని ప్రభు కొరకు మనం ఏమైనా ఖర్చు చేయగలుగుతున్నామా? అందుకే దేవుడు మనల్ని కాపాడి ఉన్నాడు. ఎంతగా కాపాడినాడు? మనము ఏం చేస్తామని కాపాడాడు? మనల్ని నమ్మి ఆయన కాపాడుతున్నాడు. దేవుడు మనతో ఉంటే చాలు. అందుకే అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీవు గనుడవైతివి. ఈరోజు మనం కాలర్ ఎగిరేస్తున్నామంటే, ఈరోజు మనం కాలర్ ఎగిరేసి గట్టిగా గంభీర్యంగా కనిపిస్తున్నామంటే, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీవు గనుడవైతివి అన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో కదా మనం గనులం. ఈరోజు ఎందుకు అయ్యాం గనులం? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే. అందుకే ఒక ఆయన అన్నాడు, నీవుంటే చాలయ్యా నా బ్రతుకు ధన్యమయ్యా, నీ తోడు చాలయ్యా నాకుంటే మేలయ్యా, కష్టాలు ఎన్ని వచ్చినా నష్టాలు నన్ను చుట్టినా కన్నీళ్ళలో ఆనందమే, కష్టాలలో సంతోషమే, నీవుంటే చాలయ్యా నా బ్రతుకు ధన్యమయ్యా. ఆయన ఉంటే చాలు మనకు, మన బ్రతుకు ధన్యం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనము గనులమయ్యాం. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మో అని దేవుడు మన మీద జాలితో ఉంచినాడు. తోటమాలి బ్రతిలాడుతున్నాడు, అయ్యా దాని చుట్టూ త్రవ్వుతాను, ఎరువేస్తాను, అది ఫలిస్తుందేమో. ఈ సంవత్సరమైనా కష్టపడతాను, ఈ సంవత్సరమైనా దానికోసం నేను ప్రయాసపడతాను అని ఎదురు చూస్తున్నాడు. ద్రాక్ష చెట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సంవత్సరమైనా చుట్టూరు ఎరువేస్తున్నప్పుడు, త్రవ్వుతున్నప్పుడు దెబ్బలు తగులుతాయి. కొన్నిసార్లు ఇబ్బందులు, శ్రమలు ఎదురవుతున్నప్పుడు మనం కృంగిపోవద్దు. దేవుడు మనల్ని సువర్ణంగా మార్చి వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన అభిషేకం, నూతనమైన ఆశీర్వాదం, నూతనమైన కార్యాలు, గొప్ప కార్యాలు సంవత్సరాలు జరుగుచుండగా దేవాన్ని కార్యం నూతన పరచుమని హబక్కూకు భక్తుడు మాట్లాడినట్లుగా దేవుని కార్యాలు మన సంఘం పట్ల, మనందరి జీవితాల పట్ల ప్రభువు జరిగించి ఈ సంవత్సరంలో ఫలభరితులుగా మమ్మల్ని తీర్చిదిద్ది ఆయన కొరకు బలముగా వాడుకొనును గాక. ఈ కొద్ది తలంపుడు దేవుడు దీవించును గాక. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు, సంఘస్థులకు ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కరుణ సంపన్నుడా, పోగలిగిన మా దేవా, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభా, ద్రాక్ష తోటమాలితో ఈ సంవత్సరం కూడా ఉండలేము, అది ఫలించిన సరి లేని ఎడలా నరికించువేమని మీరు మాట్లాడినట్లుగా ప్రభా, ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినారు. 2025 సంవత్సరంలో మేము ఫలించకపోయినా, స్వార్థంగా బ్రతికినా, అయినా మీరు మమ్మల్ని ప్రేమించారు. మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుకనే మేము గనులమయ్యాం. 2026 సంవత్సరంలోనికి మేము ప్రవేశించాం. ఈ నూతన సంవత్సరంలో
నూతనమైన కార్యాలు, గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు, గొప్ప కార్యములు, సాహసమైన కార్యములు, ఉన్నతమైన కార్యములు మీరు జరిగించండి ప్రార్థిస్తున్నాం. తల వంచిన ఒక్కొక్కరి జీవితాల్లో, వాక్యం విన్న వారందరి హృదయాల్లో మీ మాటలు నిలిచి మొలిచి ఫలించి విస్తరించినట్లుగా ప్రభా మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దేవా సంఘ సరిహద్దులను విశాలపరచండి, నూతన ఆత్మలను అనుగ్రహించండి, కుటుంబాల్లో మేలు క్షేమం దీవెన ఆశీర్వాదములు దయచేయండి. కృప వెంబడి కృప, దీవెన వెంబడి దీవెన, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదములు, కృపాక్షేమములు దావీదు వెంట వచ్చినట్లుగా మా అందరి కుటుంబాల వెంట, మా జీవితాల వెంట మీరు అనుగ్రహించమని మహిమా ఘనతా ప్రభావాలు మీకే చెల్లిస్తూ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు, గొప్ప కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, సాహసమైన కార్యాలు, విజయ కార్యాలు మా జీవితాల్లో జరిగించి మహిమ పొందమని మహిమా ఘనతా ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి దీనుల అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.